హాయ్ అండి. ఇప్పుడు లైనింగ్ బ్లౌజు ఇది మన సైజ్ జాకెట్ పెట్టి ఇట్లా కూడా తీసుకోవచ్చు. నేను కొలతలు తీసుకుంటాను. మీకు ఇది ఈజీ అంటే ఇట్లా చేసుకోండి, లేదంటే కొలతలు తీసుకోండి. కొలతలు అంటే ఇది మనం లూజ్ ఇట్లా పెట్టుకోవాలి. 11 ఉంది, 12.5 పెట్టుకోవచ్చు మనము. ఈ నడుము లూజు 9.5 ఉంది, 10.5 పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టాలి. ఇది నెక్ సైజు 7 ఉంది, నేను 7.5 పెడుతున్నా. షోల్డర్ ఇది 6 ఉంది, భుజం 2.5 ఉంది, ఇది 3 ఉంది. ఇట్లా సమానంగా 3 పెట్టుకుంటే మనకి నెక్ జారకుంటుంటుంది. సైడ్ పొడవు ఇది 8 ఉంది. పొడవు అండి బ్లౌజ్ అంటే నేను సైజ్ జాకెట్ పెట్టి చూపించాను కదా. మన కొలతలు అంటే ఇట్లా తీసుకోవాలి. ఇది పొడవు, ఇది లూజు, ఇది పక్క పొడవు, ఇది నడుము లూజు, ఇక్కడ నుంచి ఇక్కడ నెక్, ఇది షోల్డర్, ఇది వెనక పార్ట్. ఫస్ట్ లైనింగ్ వేయకుండా మామూలుగా ముక్కే కట్ చేస్తున్నాను. తర్వాత దీని మీద లైనింగ్ వేయాలి, వేసి కటింగ్ చేయొచ్చు. ఇంకా కొంచెం పెద్ద ఉన్నది సైజు, నెక్ కింద తీయద్దు. మామూలుగా మనీ సైజులు అయితే నెక్ రౌండ్ బాగా కింద తీసుకోవచ్చు. ఇది పెద్దలు కాబట్టి కొంచెం పైకే ఉండాలి. అంటే సైజుని బట్టి మనము ఈ నెక్ అడలుపు కిందికి పైకి అట్లా తీసుకోవచ్చు. ఇది వెనక పార్ట్. ఇప్పుడు ముందు భాగం చేస్తున్నాను. కటింగ్ అయిపోయిందని చూస్తూ ఉండండి. చూస్తే తొందరగా అర్థమవుతుంది చేసేటప్పుడు చూస్తే. తర్వాత అంటే కొంచెం టైం పడుతుంది. మనకు 20 మినిట్స్ కూడా పట్టదు. కాకపోతే స్టార్టింగ్లో అంటే కొంచెం టైం పట్టుతుంది. మన కటింగ్ చేయాలంటే అంత పెద్ద టైం కూడా మనకేం పట్టదు. ఎక్కడ ముక్క వేస్ట్ చేయకుండా కటింగ్ చేసుకోవాలి మనం. అప్పుడు ముక్కలు పడటం సరిపోకపోవటం అవి ఉండవు. మనకి నీట్గా బాగా వస్తుంది జాకెట్.
ఇప్పుడు ముందు భాగం కొలతలు పెడుతున్నానండి. పది ఇంచులు ఉంది కుట్టు దగ్గరికి. ఇక్కడ 2 ఉంది, నేను 2.5 పెడతా. పన్నెండున్నర ఇంచులు ఉంటుంది మనకి ముందు భాగం. సైజు పెట్టి చూపిస్తున్నాను కాబట్టి తొందరగా అర్థమవుతుంది. దీనికంటే 1 ఇంచు కిందికి పెట్టుకోవాలి మనము. నెక్ ఒక 1/2 ఇంచ్ పైకి జరపాలి మన సైజ్ జాకెట్ కంటే. అంటే ఈ రౌండ్లో కొంచెం తగ్గించి తీసుకోవాలి మనము. కుట్టేటప్పుడు 1/2 ఇంచు ఖర్చు తీసుకోవచ్చు. ఇది ఇక్కడికి క్రాస్ బెల్ట్ అతికేది. ఇది లో సంఖ. ఇది 1 ఇంచ్ లోపలికి ఉండాలి. ఇది వన్ ఇంచు, ఇది 1 ఇంచ్ తగ్గించుకోవాలి. ఏంటిదండి, వచ్చిన పని ఈజీ చేసుకోవచ్చు. కొద్దిగా కఠినంగా అలవాటు అయిందాకనే కష్టంగా అనిపిస్తుంది. ఆ తర్వాత మనం కుట్టేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నేనైతే బయట ఇవ్వను, అన్నీ మేమే కుట్టుకుంటాం. మా పిల్లలు అన్నీ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ కుడతాను నేను వాళ్ళ పిల్లలకి. నేనైతే సాదాగా కుట్టుకుంటాను, మోడల్స్ ఏం పెట్టుకోను. వేరే వాళ్ళకి అన్ని మోడల్స్ పెట్టి కుట్టేస్తాను బ్లౌజులు. ఏ మోడల్ కావాలన్నది ఆ మోడల్ కుట్టి ముందు భాగం అవుతుందండి. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అనేది అన్ని పైకి ఉండాలి. హ్యాండ్స్కి ఇట్లా రావాలి మనకి. కొంతమంది కటింగ్ కుదరక ఇది ఇట్లనే వస్తుంది కదా నాట్యం వేసేస్తారు. ఇట్లా వేస్తే మనకి
కూడా పెట్టి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది ముక్క. అది మన జాయింట్ చేసేటప్పుడు నేను చూపిస్తాను కుట్టేటప్పుడు. ఇది 7 ఇంచులు ఉంది పొడవు. ఏదంటే కాటన్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటాను. ఖర్చు ఒక 1 ఇంచ్ తీసుకుంటాను. 7, 8, 9, 2 ఇంచులు ఉంచుకుంటున్నాను నేను. ఇది ఫ్లవర్స్ ఇట్లా నిలువు రావాలి కాబట్టి మనం ఇక్కడ కటింగ్ చేసుకోవాలి. లేదంటే ఇట్లా వస్తుంది. ఇట్లా వస్తుంది మనకి. ఇట్లా ఈ భాగం ఇట్లా తీసుకుంటాము. మనకి ఇట్లా వచ్చేస్తుంది. ఫ్లవర్స్ కొంచెం చూసి కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ అడ్డం రాకుండా ఉండాలి. ఇది పొడవు. కింద లూజ్ భాగం ఇది 7.5 ఉందండి లూజ్ మనకి. ఆరున్నర అండి. ఐదున్నర లూజ్ ఉంది చెయ్యి. 7.5 వచ్చింది. ఇక్కడైతే సరిపోతుంది. ఇక్కడ కొంచెం ముక్క వేసుకోవాల్సి వస్తుంది. ఈ చీరలను వచ్చి కంపల్సరీ పీస్ జాయింట్ పడాల్సి వస్తుంది. వేయాల్సి వస్తుంది. కింద భాగం 5 ఉంది. నేను 6 పెట్టుకుంటాను. ఇప్పుడు 2 ఇంచులు తీసుకోవాల్సి వస్తుంది మన ముక్క ఇట్లా. ఒకటి 2 సార్లు చూసుకోవాలి. ముక్కలు అటు కదిలిపోయినా కానీ మళ్ళీ ఇప్పుడు ఈ సైజు ముక్క ఇక్కడికి వేస్తే సరిపోతుంది మనకి. సంఖ ముక్క ఇది కరెక్ట్గా వచ్చేస్తుంది. బ్లౌజ్ లూజ్ ఇదే ముక్కలు కూడా వేసుకోవచ్చు. క్రాస్ బెల్ట్ తీస్తున్నాను. దీన్ని సైజ్ జాకెట్తో తీసుకోవచ్చు. కొలతలు పెట్టుకోవచ్చు. సైజ్ పెట్టుకుని కొలతలు మనం తీసుకుంటే బాగా గుర్తుంటుంది. ఎనిమిది ఉంది. లూజ్ అయితే మనం కరెక్ట్గా 8 పెట్టుకుంటే లూజ్ సరిపోతుంది. నేను 1.5, 2 ఇంచులు పెట్టుకుంటుంది. అంటే కొంచెం ఎక్స్ట్రా పెడతాను. నేను ఇప్పుడు ఈ సైడ్లో లూజు కుట్టడానికి సరిపోవాలనుకుంటే నేను కొంచెం ఎక్స్ట్రానే పెడతాను. కొంచెం లావైనా ఒక కుట్టు ఇప్పుకున్నా కానీ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. 8 అయితే ఈ లూజ్ సరిపోతుంది. ఈ సైజుకి నేను 10 పెట్టాను. అంటే 2 ఇంచులు ఖర్చు ఉంటుంది. ఖర్చు కొంచెం ఎక్కువ ఉన్నా కొన్ని మనకి బ్లౌజ్ ప్రాబ్లం ఉండదు. క్రాస్ బెల్ట్ అయిపోయింది. చిన్న చిన్న ఏంటి కుడతా ఉంటాయి, అన్నీ వస్తూ ఉంటాయి. కాకపోతే కొంచెం అన్నీ ఈ ముక్కలు గుర్తుపెట్టుకొని కటింగ్ చేసిన దాకానే కష్టంగా ఉంటుంది.
ఒకటి 2 సార్లు కుట్టుకున్నారంటే మీ బ్లౌజ్ మీకు ఈజీగా వచ్చేస్తుంది. కుట్టిన కుందాలు బట్టి ఇంకా బాగా వస్తాయి. కటింగ్ కానీ కుట్టడం కానీ నీట్గా బాగా వస్తాయి. ఇది క్రాస్ బెల్ట్. కాజా పట్టిదండి పీస్ ఇది. 2 ఇంచులు అయితే సరిపోతుంది. కాటన్ కదా, నేను కొంచెం ఎక్కువ తీస్తున్నాను. ఫోల్డింగ్ చేసి కొంచెం ఎక్కువ చేస్తే మంచి నీట్గా సింక్ అయినా కానీ బాగా వస్తుంది అది. ఇప్పుడు మెడ పీసులు తీస్తున్నాను నేను. మెడ పీసు వీలైనంత క్రాస్లో తీసుకోవాలి. బ్లౌజ్ బాగా రౌండ్గా బాగా వస్తుంది, ఫోల్డింగ్ రాదు. ఈ పీసులు 2 అయితే సరిపోతున్నాయి నెక్కి. ఇది నడుం పీస్ అండి. బ్లౌజ్ కటింగ్ అయిపోయిందండి. ఇదంతా మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.